వచ్చిరా అందరూ? ఓకే. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ట్రేడర్ ఛానల్. ఇవాళ మనము ఈ ప్రైస్ యాక్షన్ సిరీస్లో ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ సిరీస్ గురించి ఒక చిన్న విషయం చెప్తా. మీరు ఈ వీడియో చూస్తారా చూడరా ఇది నేను చెప్పాను, కానీ ఈ వీడియోలో ఏదైతే చెప్తానో ఈ సిరీస్లో అది మీ ఎక్కడ దొరకదో, ఎక్కడ వినుండరు నాకు తెలిసి. అలాంటి కాంటెంట్ అయితే నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను ఇలా. ఓకేనా? సో ఒక వీడియో మీరు మిస్ అయ్యారు అంటే పోయేదేముండదు. ఆ వీడియోలో చెప్పింది మీరు కాంటెంట్ ఏదైతే ఉంటుందో అది మిస్ అయినట్టే లెక్క. అది ఇప్పుడే కాదు, ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు రేపు డైలీ ఆర్కే వీడియోలాగా కాదు, రేపు మార్కెట్ ఉంటే ఇవాళ చూసుకోవచ్చు. ఒకసారి మిస్ అయితే చూసి కూడా వేస్ట్ అన్నట్టు ఏముండదు, ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఫైన్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సిరీస్ కంటిన్యూ చేసుకుందాం. నాకు ఎప్పుడైతే టైం ఉంటే అప్పుడే చేస్తా అని చెప్పినా మీకు. సో ఇది రెండో వీడియో. ఈ వీడియోలో ఏం మాట్లాడదామంటే మనం ఒక క్యాండిల్ని ఎట్లా అనలైజ్ చేయాలా. ఓకే, చాలా వీడియోస్ చాలా రకాలు చూసుంటారు, అందుకే నేను ముందే చెప్పిన ఈడ ఏదైతే ఈ వీడియోలో డిస్కస్ చేస్తానో అది మాత్రం మీరు ఎక్కడ కనబడదు. నేను ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నా, ఎంత డీప్గా అబ్జర్వ్ చేస్తున్నా అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఏం లేదు, మీరు జస్ట్ ఇట్లా కూర్చుంటే ఈ ట్రెండ్ కనబడుతుంటుంది జనరల్గా. ఇది ఏముంది ట్రెండ్ అంటే ఈడికెళ్ళి పైకి పోయింది, ఈడ కొంచెం ఫాల్ అయింది, మళ్ళీ పైకి పోయింది, ఫాల్ అయింది, పైకి పోయింది. ఇదే కాకుండా ఇంకేం చేయగలం మనం? పోనీ ఇది పైకి పోయింది, ఓకే, కిందికి వచ్చింది, పైకి పోయింది, కిందికి వచ్చింది, ఎట్లా అర్థం చేసుకోవాలి? మార్కెట్ పైకి పోతూనే ఉంది, కిందికి పోతూనే ఉంది, పైకి పోతూనే ఉంది, కిందికి పోతూనే ఉంది. బట్ మనకు ప్రాఫిట్ వస్తుందా? దాన్ని బేస్ చేసుకొని తెలుస్తుంది మనకు చూస్తే మార్కెట్ ఎటు పోతుంది ఏం లేదని. బట్ అది ఎటు పోతుందో తెలిసేదానికంటే ముందే మనము ఎట్లా అనలైజ్ చేయాలి మార్కెట్ని, ఎట్లా తెలుసుకోవాలా, మనకు క్లారిటీ ఉండాలి కదా. సో ఒక్క క్యాండిల్ గురించి తెలుసుకుంటే మొత్తం తెలిసిపోతుంది మనకి. ఎట్లా అంటే చూడండి, ఏం లేదు, ఇది డే క్యాండిల్. ఈ ఒక్క క్యాండిల్ గురించి బాగా తెలుసుకున్నాం అనుకో ఏం చేయబోతుంది అనేది. సో ఈ డే మొత్తం మనము అంటే ఇది ఏముంటుంది, హై ఉంటుంది, క్లోజ్, ఓపెన్, లో ఉంటుంది ఒక బుల్లిష్ క్యాండిల్కి, అవునా? ఇట్లుంటుంది. ఇట్లుంటే ఈ క్యాండిల్ మొత్తం రీడ్ చేసినాక క్యాండిల్ని ఎట్లా ఉంటుంది, ఎట్లా ఫామ్ అవుతుంది, ఎట్లా పనిచేస్తుంది అనేది తెలుసుకున్నాక ఒక డే మొత్తం ఏం జరుగుతుంది అనేది మనకు తెలిసిపోతుంది, అవునా? ఎందుకు హై, లో, ఓపెన్, క్లోజ్ ఈ 4 పాయింట్లు తెలిసిపోతే మనం ఒక గెస్ చేయగలిగితే ఒక డే మొత్తం తెలిసిపోతుంది ట్రెండ్ ఎట్లుంటుంది అనేది. అదే ఇది వీక్లీ క్యాండిల్ ఉంది అనుకుందాం, వీక్ మొత్తం తెలిసిపోయినట్టుగా. మంత్లీ క్యాండిల్ ఉంది, మంత్ మొత్తం తెలిసిపోయినట్టుగా. ఈ మంత్లీ క్యాండిల్ 2 క్యాండిల్ ఉన్నాయి, 2 మంత్స్ తెలిసిపోయినట్టుగా. ఈ 12 క్యాండిల్ ఉన్నాయి, 1 ఇయర్ తెలిసిపోయినట్టుగా. అంటే 1 ఇయర్ టెక్నికల్గా పర్ఫెక్ట్ అనమాట. దీనికి ఫండమెంటల్స్ యాడ్ అయితే కథం, ఇంకా మీరు బెస్ట్ స్టాక్ సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా తీసేసుకోవచ్చు. ఎవరి మీద ఆధారపడి ఎవరి మీద ఆన్లైన్కి పైసలు దాపడం చేయకూడదు. ఓకే, సరే. సింపుల్ లాజిక్. ఒకళ్ళు మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఆ సర్వీస్ వాడే చేసుకోవాలి ఫస్ట్, అవునా? పాయింటే కదా. ఇప్పుడు నేను ఒకటి అద్భుతమైన స్టాక్ తీసిన, మీరు వచ్చి నాకు స్టాక్ మీద ఇన్వెస్ట్ చేయండి, మీ మనీ పెట్టండి, నేను ఒక 10 రూపాయలు ఇవ్వండి నాకు అన్నానంటే మరి అదేదో నేనే పెట్టుకోవచ్చు కదా. మీకు అంటే నేను ఏ కాలంలో ఉన్నాను నేను? ఇది మీరు ఆలోచించండి. సర్వీస్ ఇస్తున్నారంటే సర్వీస్ ఇస్తారు, ఓకే, తప్పు అలా కూడా కాదు. మీరు ఎప్పుడైతే వెళ్తారో, ఎప్పుడైతే పోతారో, ఎప్పుడైతే చేస్తారో, ఓకే, చేసేవాళ్ళు కూడా ఉంటారు, టైం ఉండని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి ప్రాఫిట్స్ కూడా వస్తాయి, చాలామంది ప్రొఫెషనల్స్ ఉంటారు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను ఎవరైతే ఫేక్ అడ్వైజర్లు ఉంటారు కదా, వాళ్ళ బారిన పడొద్దు అనే ఉద్దేశంతో ఒక 5%, 10% ఉంటారు ఫేక్ అడ్వైజర్లు, ఎక్కడో ఉంటారు, ఎంత పర్సెంట్ ఉంటారో తెలియదు కానీ ఉంటారు. వాళ్ళ బారిన పడొద్దన్న ఉద్దేశంతో మీరు ఓన్గా ఏదైతే ఉంటుందో వాళ్ళు ఓన్గా చేసుకుంటే ఇంకా బెటర్ అన్న ఉద్దేశం. ఎట్లా అంటే చూడు, ఇప్పుడు మీరు నడుచుకుంటూ పోతూ ఎక్కడనో ఉమ్మేయాలనుకున్నారు, వేసారు, పోయి కాలు మీద పడ్డది. ఏం చేస్తారు? అటు ఇటు చూసి ఎవరు చూడలేదు కదా అని తుడిచేసుకుంటారు. మీరు పోతున్నారు అనుకో, ఎవడన్నా మీ కాలు మీద ఉమ్మేస్తే ఎట్లుంటుంది? ఊకుంటారా? నేనైతే సంపుతా అని, ఓకే, అట్టెట్లేసి అని చేతట్టు తుడిపిస్తాను. సో ఆ మాత్రం మనము ఉమ్మే కాలు మీద పడ్డది, కాకపోతే వేరేడు వేస్తే ఒకలాగా ఉంటుంది రియాక్షన్, మనం పడితే ఒకలాగా ఉంటుంది. అందుకే మనం లాసులు ఫేస్ చేసినామంటే, ఒక మిస్టేక్ చేసినామంటే రీజన్ ఉండాలి. మనం చేసే ప్రతి తప్పుకి ఇంత ఛార్జెస్ అనేది పే చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. ట్రేడింగ్లో కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ దాని ఛార్జెస్ అనుకోవాలి. అప్పుడు మనం ఎక్కడైతే తక్కువ ఛార్జెస్ ఉంటాయో అవే మిస్టేక్లు చేయాలన్నమాట. అర్థమైందా మీకు? అంటే ఈడ ఒక మిస్టేక్ చేసారు, ఆ మిస్టేక్కి మీకు ఈడ 50,000 ఛార్జెస్ చేస్తున్నారు అనుకుందాం. ఈడ ఒక మిస్టేక్ చేస్తున్నారు, ఈడ మనకి 500 ఛార్జ్ చేస్తారు. మీరు ఎక్కడ పోతారు? మిస్టేక్, సేమ్ మిస్టేక్ మళ్ళీ ఎక్కడ పోతారు? 500 ఎవడైతే తీసుకుంటుండో వాళ్ళ దగ్గరకే పోతాం, అవునా? సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు పెద్ద క్వాంటిటీ తీసుకొని ప్రయోగాలు చేసి ఏం తెలియకుండా అంతా తెలుసు అనుకొని ట్రేడ్ చేస్తే పెద్ద అమౌంట్ లాస్ అవుతాయిగా, 50,000, 1,00,000 కూడా లాస్ అవుతుంటుంది. అప్పుడు ఏంటంటే ఏదైతే మిస్టేక్ చేస్తారో ఆడ మొత్తం ఎగిరిపోతాయి అనమాట, 50,000, 1,00,000. అదేదో చిన్న క్వాంటిటీ చేసిరనుకో మీకు పడేది 200, 300, 500, 1000 అంతకుమించి పోదనమాట. అంటే మీరు నైట్ పండుకుంటే కూడా నిద్ర పట్టనంత లాసెస్ ఏమి ఉండవు. సో ఇది మీరే డిసైడ్ చేసుకోవాలి.
తక్కువ క్వాంటిటీతో చేయనా ఎక్కువ క్వాంటిటీతో చేయనా అని. అయితే మీరు ఇప్పుడు ఏం చేస్తారు, పెద్ద క్వాంటిటీ తీసుకుంటే ఏమవుతుందంటే పెద్ద అమౌంట్ వస్తాయి, ఫైన్, పోతే మొత్తం అకౌంట్ కాల్ అవుతుంది. అదే చిన్న క్వాంటిటీ తీసుకుంటే పెద్ద అమౌంట్ రాదు. అక్కడ సంథింగ్ నేర్చుకుంటున్నారు అన్న విషయం తెలియాలి. అక్కడ మీకు పెద్ద అమౌంట్ అయితే రాదు. కాకపోతే అక్కడ మిస్టేక్ చేసినా కూడా ఇంకో రెండో ట్రేడ్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే రెండో మిస్టేక్కి కూడా పే చేయడానికి ఉంటుంది అనమాట మీకు. అవునా, ప్రతి మిస్టేక్కి మీరు ఇంత సమ్ ఛార్జెస్ అనేది పే చేస్తూ ఉన్నారు అనుకుందాం. ఎప్పుడైతే మీరు మిస్టేక్ చేయకుండా చేస్తారో ట్రేడ్, అప్పుడు ఛార్జెస్ ఉండవు అనమాట. లైక్ ఇప్పుడు 5 years కూడా మనకి ఏంటంటే 30 day ఛాలెంజ్ అంటుంది. 30 daysలో ఎప్పుడైతే మనం ప్రాఫిటబుల్గా ఉంటామో, ఇప్పుడు 1000 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నాం 30 days తర్వాత, అప్పుడు ఏం చేస్తుంది, 30 days ట్రేడ్ చేసినాక ఆ 30 days వరకు మనకు ఛార్జెస్ ఏం తీసుకోదన్నమాట, తీసుకోదు. అండ్ ఎంతైతే ఛార్జెస్ మనం పే చేసినామో అది మళ్ళీ రిటర్న్ చేసేస్తుంది అనమాట మనకి. సేమ్ ఇక్కడ కూడా అంతే. మీరు ఎప్పటిదాకా మిస్టేక్స్ అయితే చేస్తున్నారో అప్పుడు ఒక 500, 100, 1000 లేదా పెద్ద పెద్ద క్వాంటిటీస్ చేసుకుంటే 50,000, 1,00,000, 2 లక్షలు, ఎన్ని లక్షలు అంటే అన్ని లక్షలు పోతూనే ఉంటాయి. అవునా, సో అలాంటప్పుడు ఏం చేస్తారు, వీలైన తొందరగా తక్కువ క్వాంటిటీతో ఏవైతే మిస్టేక్స్ ఉంటాయో ఆ మిస్టేక్ మళ్ళీ చేయకుండా చూసుకోవాలా. వీలైన తొందరగా ఆ మిస్టేక్స్కి పే చేయకుండా చూసుకోవాలా. ఓకే, ఇక మిస్టేక్స్ చేసి దాన్ని పే చేయడం ఆపేయండి. ఎప్పుడైతే ఆపుతారో మీకు వచ్చే చిన్న 500 వచ్చినా కూడా డైలీ 500 వచ్చినా కూడా అకౌంట్ మాత్రం గ్రీన్లోనే ఉంటుంది. అంటే మీ రూపాయి పెరుగుతూనే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు 500 ఎప్పుడు వస్తాయి, ఇప్పుడు మీరు తీసుకొని బ్యాంక్లో పెట్టారనుకో 500 ఎంత అమౌంట్కి వస్తుందో మీరే లెక్క చేసుకోండి, నేను చెప్పను. అదే మీరు ఒక 10,000 ఉన్నా కూడా 500 తీసే అవకాశం ఉంటుంది ఇక్కడ మార్కెట్లో. ఒకటే రోజు తీయొచ్చు, చెప్తున్నా, జనరల్ చెప్తున్నా. తీయొచ్చు అంటే పక్కా కోసం తీస్తామని కాదు, జనరల్ తీసే అవకాశం అవుతుంది. కానీ అదే మనకి ఏదైనా ఎక్కడైనా బ్యాంకులలో పెట్టుకుంటే ఇస్తాడా వాడన్నా, మొత్తం 1 yearకి ఇస్తాడు వాడు. సో అదే కదా మనం ఇక్కడికి వచ్చింది, మన లాసెస్ తగ్గించుకోవాలా అండ్ అక్కడ ప్రాఫిట్లు పెంచుకోవాలా. ఇది ఎట్లా అంటే, నాకు డైలీ 10,000 వస్తున్నాయి బాస్, నువ్వు నాకు చెప్పకంటావు. సరే వస్తాయి, కానీ మీరు మీ లాసెస్ కూడా పెద్దగా ఉన్నాయి అనుకో, ఎన్ని 10,000 వచ్చినా వేస్టే అక్కడ మీకు. అవునా, అంటే ఎట్లా అంటే చూడు, ఒక కర్రీ ఉంది, కారం వేస్తే తినలేనోడు సరే కిలో ఉప్పు వేస్తాం, తింటాడా? కర్రీ వండిరు, కారం తినలేనోడికి కారం కరెక్టే వేస్తాం, కానీ కిలో ఉప్పు వేస్తా అలా తింటాడా అంటున్నా, తినడు కదా. సరే ఉప్పు తిననోడికి కారం వేస్తాం, కిలో తింటాడా? తినడు. కర్రీలో ఉప్పు కరెక్ట్ ఉండాలా, కారం కరెక్టే ఉండాలా, 2 కరెక్ట్ ఉంటేనే అవుతుంది. అంటే ఇక్కడ మీరు గెయినింగ్స్ ఎంతవరకు ఉండాలో ఉంటాయి, కానీ లాసెస్ కూడా దాని తగ్గట్టే చిన్నవి ఉండాలి. అంటే ప్రాఫిట్స్ 2 రూపాయలు ఉంది అంటే 2 రూపీస్ ఉంది అంటే ప్రాఫిట్ లాస్ 1 రూపీ ఉండాలి. అంటే ఎప్పుడైనా ప్రాఫిట్ కన్నా లాస్ తక్కువే ఉండాలి. ఇది చూసుకుంటే ఇవాళ కాదు రేపు కాదు ఎప్పటికైనా ట్రేడర్ అయ్యి తీరుతారు. ట్రేడర్ అవుతారంటే అది ఏం స్టాంప్ వేసి ఇయర్ మీకు ట్రేడర్ అయిపోయినామని. మెల్లమెల్లగా నేర్చుకుంటూ పోగానే మీకు మీ ఎక్స్పీరియన్స్ మీకే ట్రేడర్ అంటారు. కానీ మీకు ఎప్పుడు తెలుస్తుంది మీరు ట్రేడర్ అయిపోయారని? ఒకడు వచ్చి అన్నా మీరు ఎట్లా ట్రేడ్ చేస్తున్నారు అన్న, మంచి నాలెడ్జ్ ఉందన్న మీకు, మంచి ట్రేడర్ అన్న, నేను కూడా ట్రేడర్ అవ్వాలనుకుంటున్నాను, నేను కూడా అది అవ్వాలనుకుంటాను, మీతో ఇంకొకటి వచ్చి చెప్తుంటారు కదా. రేపు మీ ప్రాఫిట్స్ చూసి మీ చిన్న లాసెస్ చూసి అంటే అబ్జర్వ్ చేస్తుంటారు వేరే వాళ్ళు కూడా మనని. ఎట్లా అంటే చిన్నవి మనకు ఒక 2,000 ప్రాఫిట్ వచ్చింది, లాసెస్ వచ్చినప్పుడు 500, 400 పెట్టుకుంటున్నాం అంటే అప్పుడు అట్రాక్ట్ అవుతారు. నిజంగా ట్రేడింగ్ మీద ప్యాషన్ ఉన్నాడు. ఎట్లా అంటే అరే వీడు 2,000, 3,000 తీస్తున్నాడు, లాసెస్ వచ్చినప్పుడేమో 1,000 రూపాయలు 500 లోపే వస్తున్నాయి, వీడు ఓకే మంచి చేస్తుండని చెప్పేసి మంచి ట్రేడర్ అన్న మీరు అది ఇదని ఏడో ఒకడు కాంప్లిమెంట్ ఇస్తుంటాడు కదా. ఆ కాంప్లిమెంట్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట, ఓకే నేను ఇప్పుడు ఒక మంచి ట్రేడర్గా ఉన్నా, ఒక్కరు కాదు, 2 కాదు, 4 కాదు, 10 మంది అంటారు అనేది ఒక క్లారిటీ వస్తుంది. అంతేగాని మనకు పలానా 7 తారీఖు 7:30కు 5 గంటలకు మీరు ట్రేడర్ అయిపోతారు అని చెప్పి ఎవడు పిలిచి మీకు ఏం స్టాంప్ వేసి ఇయ్యడు. మనం స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉండాలి. నేను ట్రేడర్ అయ్యేదాకా అని అది ఎప్పుడు వస్తుందో టైం, ఆ టైం వరకు వెయిట్ చేస్తాను కాదు. మీరు మొదలు పెట్టాల్సింది ఈరోజే, ఇప్పుడు ఈ క్షణంనే మొదలుపెట్టి ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఈ ఆపకుండా ఏదైతే ప్రాక్టీస్ చేస్తూ కంటిన్యూ అవుతుందో అదే డే బై డే గెయిన్ అవుతూ ఉంటుంది. ఓకే, మనం పెట్టిన 10,000 పెట్టి అకౌంట్లో వదిలేస్తే ఎలా అయితే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుందో మెల్లమెల్లగా, మొదట్లో అయితే చిల్లర పెరుగుతుంది, రూపాయి 2 రూపాయలు. ఆ గెయినింగే ఒకప్పుడు పెరిగినాక ఆ 10,000 కాస్త ఒక 10 లక్షలు అయినాయి అనుకుందాం, అప్పుడు దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ 10,000కి నెలకు ఎన్ని రూపాయలు వస్తాయో, ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎంత వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్గా. ఓకే, అదే మీకు 10 లక్షలకి అదే 1 మంత్కి ఎంత వస్తాయి? ఎక్కువ వస్తాయి కదా. సో ఈ 10,000 నుండి 10 లక్షల దాకా పోవాలా. మరి అలాంటప్పుడు ఏం చేయాలా? నేను నాలెడ్జ్ విషయంలో చెప్తున్నా, పైసల్ని అడ్డం పెట్టుకుని నాలెడ్జ్ గురించి చెప్తున్నాను మీకు. ప్రాక్టీస్ చేస్తే ఇవాళ ఆ క్యాండిల్ గురించి ఏం తెలుసుకుంటాంలే, ఇప్పుడు ఇంకా నేను ఎదిగిపోయినా, నాకు ఆల్రెడీ 2-3 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోవచ్చు. కానీ తెలియని విషయాలు క్యాండిల్ అని ఉంటాయి, ఇంకా ఉంటాయి. చేయంగా ఏదో ఒక రోజు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ప్రాక్టీస్ చేయండి. మీకు అర్థమైంది కదా, లాసెస్ అనేది తక్కువ ఉండాలి, ఎప్పుడైనా ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉండాలి. ఈ వీడియోలో చెప్పేదైతే నిజంగా చూడండి, కనీ విని
ఇంతముకు ఏ వీడియోలలో ఎక్కడ మీరు చూసి ఉండరు. అందుకే చెప్తున్నా, ఈ వీడియోని ఒక్కటి ఫాలో అయితే మీకు చార్ట్ని ఏం లేదు చూస్తే ఏం చేయాలనేది క్లారిటీ వచ్చేసేయాలి మనిషికి. చార్ట్ని చూస్తే టెక్నికల్గా ట్రేడింగ్ గురించి చెప్తున్నాను నేను ఇది అయితే టెక్నికల్గానే మ్యాక్సిమం నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సరే మనం ఇక సోది ఆపేసి దుకాణం ఓపెన్ చేద్దాం. సరే, ఇప్పుడు ఇది ఏంది నిఫ్టీ. ఓకే, ఇది ఒక క్యాండిల్ తీసుకుందాం. ఇది ఒకటి, ఇది బాగానే ఉంది కదా. ఓకే, ఇక్కడ క్యాండిల్ గురించి అర్థం చేసుకుందాం ఫస్ట్. ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఓకేనా, ఇది విక్ ఉంది, దీని గురించి కదా మాట్లాడుకునేది కాదు ఇవాళ దీని గురించి కొంచెం దీని గురించి మాట్లాడదాం, ఈ క్యాండిల్ గురించి మాట్లాడదాం. సరేనా, ఫైన్. అయితే ఇది క్లోజ్ అయింది ఇక్కడ మొదలయ్యారు, ఎక్కడ పైన మొదలై ఇక్కడ క్లోజ్ అయ్యారు. తర్వాత బయర్స్ మీకు తీసుకురా, కింద తీసుకురా, తర్వాత విషయం. ఓకే, ఇక్కడ క్లోజ్ అయినాక డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది వీడికి. అంటే ఇదంతా హోల్డ్ చేసే వాళ్ళకి మనీ వస్తుంది, అవునా. అయితే నిన్న ఇక్కడ లాస్ట్లో ఈడ సెల్ చేస్తారు, ఈడ మొత్తం మార్కెట్లో సెల్ చేసుకుంటూ వస్తారు. ఎక్కడెక్కడ క్యాండిల్స్ పడుతూ ఉంటాయి పెద్దవి. అక్కడ క్యాండిల్స్ని బేస్ చేసుకుని మనకు అర్థమైపోతే ఎంత క్వాంటిటీ, ఎంత మంది చేస్తున్నారు అనేది, ఎంతమంది కాదు కానీ ఎంత క్వాంటిటీ అనేది సెల్ చేస్తున్నారు, పెద్ద ప్లేయర్ వచ్చిండా, చిన్న ప్లేయర్ అనేది, ఎంత ప్రెషర్ ఉంది మార్కెట్లో అనేది తెలుస్తుంటుంది, అవునా. క్యాండిల్స్ని బేస్ చేసుకొని 5 minutes 10 minutes క్యాండిల్స్. ఓకే, ఇక్కడ సెల్ చేసిన వాళ్ళకు, ఇక్కడ నియర్ బై సెల్ చేసిన వాళ్ళకి లాస్ట్లో దగ్గర ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వగానే ప్రాఫిట్ వస్తుంది. గ్యాప్ డౌన్ ఎందుకు ఓపెన్ అయింది? సెంటిమెంట్ బేరిష్ ఉంది, ఆల్రెడీ మూమెంటం పైకి పోయినాక ఒక పైకి పోవడానికి ట్రై చేసిన మార్కెట్ ఇక్కడికి బయ్యర్ని సాల్వ్ చేయగా నీ కథ అయిపోయిందని చెప్పేసి అక్కడ నుండి రిటర్న్ తీసుకొని వచ్చింది. ఇక్కడ నుండి కాకుండా మళ్ళీ కింది దాకా వచ్చింది. అంటే ఇక ఒక కంటిన్యూ మార్కెట్ ఎవరైతే ఉన్నారో బయ్యర్స్ వాళ్ళ స్టాప్ లాస్లు ఇట్ అయిపోతాయి. దీని మీద ఓపెన్ అయి పైకి పోతుందిగా, దీని కింద స్టాప్ లాస్లు ఉంటాయి. ఇట్ అయితే ఇంకా స్పీడ్గా వచ్చేస్తే మార్కెట్. ఓకే, ఫైన్. ఆ తర్వాత ఎప్పుడైతే రెడ్లకు అయితే కన్వర్ట్ అయిపోతుందో, ఇప్పుడు గ్రీన్ కలర్ కనబడుతుంది. గ్రీన్ కలర్ కనబడ్డ క్యాండిల్ మళ్ళీ రెడ్లోకి కన్వర్ట్ అయిపోగానే అందరు సెల్లింగ్ అనేది మధ్యలో దుంకుతారు. ఆ మధ్యలో దుంకిన వాళ్ళకి సడన్గా హోల్డ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ హోల్డ్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు, గ్యాప్ డౌన్ కాగానే ఇక్కడ అందరికి అకౌంట్లలో ప్రాఫిట్ అనేది కనబడుతుంది, అవునా. ప్రాఫిట్ కనబడంగానే ఏమవుతుంది, ప్రతి ఒక్కరికి ఆత్రం. నాకు కూడా ఉంటుంది ఆత్రం, లేనివాడు ఎవడు ఉంటాడు, మళ్ళీ చెప్తాడు నా లెక్క నీతులు అన్నీ చెప్తుంటాడు. కానీ ఆత్రం అందరికి ఉంటుంది. మిస్టేక్స్ ఇవ్వని వల్ల కాదు అంటే వాడంత తెలివి తక్కువ ఇంకోటి లేదు. మిస్టేక్స్ అందరి వల్ల అవుతాయి. ఈవెన్ వారన్ బఫెట్ కూడా మిస్టేక్స్ చేసిండు. ఓకే, అయితే ఈ మిస్టేక్స్ చేస్తారుగా, ఒకసారి చేసినాక ఆ మిస్టేక్ మళ్ళీ చేయకపోవడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఆ మిస్టేక్కు పెడతాంగా మనము, ఇంత ఛార్జెస్ అని ఇచ్చేస్తాం దానికి మార్కెట్కి చేసిన మిస్టేక్కి. అప్పుడు మళ్ళీ అబ్బా దెబ్బ పట్టదురా అయ్యా మళ్ళీ పెట్టొద్దు అని చెప్పేసి మళ్ళీ ఇయ్యమన్నమాట. ఇక అది జాగ్రత్త పడడం, అది ప్రొఫెషనల్ ట్రేడర్ లక్షణం అనమాట. మీ దృష్టిలో మీరు ప్రొఫెషనల్ అని ఫీల్ అయిపోండి. కాకపోతే ఒక్క దాని మీద అయితే నమ్మకం పెట్టుకోండి. మాకేం తెలియదు అనుకునే కంటే మాకంతా తెలుసు మార్కెట్ అని కూడా అనుకోని కాదు దాని అర్థం. మాకేం తెలియదని మాత్రం అనుకోకండి, బట్ ఒక్క నమ్మకం మాత్రం పెట్టుకోండి. ఏంటంటే తెలియదేమో ఖచ్చితంగా, బట్ ఖచ్చితంగా మాత్రం తెలుసుకొని చూపిస్తా అన్న కాన్ఫిడెన్స్ మీదే మీరు ఒక ప్రొఫెషనల్ లెవెల్లో ఫీల్ అయిపోండి. ఓకే, చంద్రముఖి అవుతుంది కదా అట్లా ఫీల్ అయిపోండి. ఓకే, సరే. అయితే ఈ దాకా వచ్చి గ్యాప్ డౌన్ అయిపోగానే ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ అంటే ఏంది, సెల్లర్స్ ఏం చేస్తారు, సెల్లర్స్ సెల్ చేసినాక తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయితే బయర్గా మారిపోతారు, అవునా. సెల్లర్స్ ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతారో, ఎగ్జిట్ అవ్వడం అంటే వాళ్ళు బయర్గా మారుతారు. అంటే ఇది ఓపెన్ కాగానే ఫస్ట్ మీదకి వచ్చేసింది. ఎంత సెల్లింగ్ చేసిరంటే ఇది ఎంత హైట్ అవుతుందో ఇది అంత హైటే ఉంటుంది. ఓకే, అంటే ఎంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చిందో నిన్నటి క్యాండిల్లా ఇవాళ అంతవరకు బయింగ్ పోయే అవకాశం ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఏం చేస్తామంటే మనము ఈడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ రిటర్న్ పోవచ్చు. ఓకే, ఈడ ప్రైస్ యాక్షన్ చూసి మార్కెట్ రిటర్న్ పోవచ్చు. ఏం దాకా మనం ఇదెంతైతే ఉందో చూసుకొని ఇది కూడా అంత పెట్టుకుంటాం. ఒకవేళ ఇంతవరకు పోవచ్చు అనుకుంటాం. ఓకే, పోవచ్చు అనుకుంటాం కానీ ఇందాక పోయి పెట్టొద్దు. ఎప్పుడు మనకు సేఫ్ సైడ్కి ఏమి ఉండాలి, నిన్నటి క్యాండిల్ లో ఒకటి, నిన్నటి క్యాండిల్ క్లోజ్ ఇంకొకటి, ఈ రెండు టార్గెట్లను పెట్టుకోవాలి. ఒకటి ఇది బ్రేక్ అయితే ఇది టచ్ అవుతుందని, కానీ ఇది మొత్తం మీదికి పోతుందేమో, కానీ అదంతా ఎగ్జాక్ట్గా అనేది ఉండదు మార్కెట్లో. ఓకే, అర్థమైంది కదా. సరే, డే క్యాండిల్ ఎట్లా చేయాలి. ఓకే, వచ్చింది. ఇక్కడ నుండి పైకి పోయినాక ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ హిట్ అయిపోయింది, హిట్ అయినాక ఇది ఎంత పోతుందో పోనీ, కానీ ఈ చిన్న ముక్కే ఏదైతే బయటికి పోయిందో విక్, ఆ విక్కులా ఒక్క 15 minutes క్యాండిల్ రెడ్ కలర్ పడుతుంది కదా, దానిలో ఇంకో రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే ఇక్కడ నుండి సెల్ పెట్టాలి చూడు. ఇక్కడ నుండి సెల్ చేసినామంటే ఏం దాకా రావాలా టార్గెట్, మళ్ళా అంతకుముందుకు స్వింగ్ ఏది. స్వింగ్ అంటే ఏంది, పైకి పోయి
కిందికి వచ్చి పైకి పోవడం, అంటే ఇదొక స్వింగ్ ఇదొక స్వింగ్ ఇదొక స్వింగ్, అవునా? కరెక్టే కదా. అయితే ఇక్కడ ఈ స్వింగ్ అంటే ఏంది, ఇది పైకి పోయింది ఇడికంటే ఇది ఒక బుల్లిష్ క్యాండిల్, ఇది కిందికి వచ్చిందంటే ఒక బేరిష్ క్యాండిల్, మళ్ళీ ఇడికి పోయింది అంటే ఇది బుల్లిష్, ఇది ఒక బుల్లిష్, ఇది ఒక్కటే బేరిష్ అనమాట. ఇవి బుల్లిష్ క్యాండిల్. ఓకే, ఈ క్యాండిల్లో చూసి ఇట్లనే ఉంటుంది స్వింగ్స్. అయితే ఇక్కడ చూడు, ఇది టార్గెట్ అయిన దాకా పెట్టుకుంటాం సెల్ చేస్తే, స్వింగ్స్ చూసుకోవాలా. సో ఇది ఇక్కడ సెల్ చేస్తే టార్గెట్ అయిన దాకా పెట్టుకుంటాం, స్వింగ్స్ ఐడెంటిఫై చేసుకోవాలి కదా. ఓకే, అయితే చూడండి, ఇది ఓపెనా, ఓపెన్ నుండి నెక్స్ట్ ఓపెన్ ఎక్కడ ఉంది, ఇది, తర్వాత ఓపెన్ ఇది, తర్వాత ఓపెన్ ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, అవునా? ఇది స్వింగ్. యాక్చువల్లీ టైం ఇది డే క్యాండిల్స్ కాబట్టి ఇట్లా చూస్తున్నాం. జనరల్గా మన స్వింగ్స్ 5 minutes 15 minutes ఇట్లనే ఉంటుంది ఇది. సరే, ఇప్పుడు స్వింగ్ ఏడు ఉంది, స్వింగ్ ఏడు ఉంది ఇదా, ఇది అయితే ఇది అడ్డం వస్తుంది కానీ ఫ్రెష్ ఉండాలి మనకి. సో ఇది ఎక్కడి నుండి బయర్స్ మొదలయ్యారు, సెల్లర్స్ కథ అక్కడికి ఎండ్ అయిపోతుంది. అర్థమైంది కదా, సెల్లర్స్ కథ అక్కడికి ఎండ్ అయిపోతుంది. ఇది కన్ఫర్మా? క్లారిటీ వచ్చిందిగా. మళ్ళీ క్లారిటీ రాకపోతే ఒకసారి రిపీట్ చేసుకొని చూసుకోండి. నేను 2 సార్లు ఒరలేను, ఒకసారి ఒరితేనే నాకు ఎట్లనో అనిపిస్తుంది. ఓకే, సరే, ఈడ టార్గెట్ హిట్ అయినాక అంటే ఓకే వస్తుంది బయటికి. ఇది కూడా ఇక్కడ చెప్పినా కదా, ఇవి బయటికి పోతే రిజెక్ట్ అవుతుంది, ఇది బయటికి పోతే రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయ్యి ఈడికి వచ్చినాక మీకు క్లారిటీ వచ్చేసింది, ఇది బయింగ్ ఏరియా, డిమాండ్ ఏరియా ఇది అని. రీసెంట్ స్వింగే, మళ్ళీ అక్కడెక్కడో మూలకు పోయి అక్కడ దొరకవద్దు, మళ్ళీ పక్కూర్లోకి పోయి. సరేనా, ఇదైనప్పుడు రేపు ఇక్కడ నుండి డైరెక్ట్ ఇది ఓపెన్ అయింది, గ్యాప్ అప్ అంటే డిఫాల్ట్గా సెంటిమెంట్ ఏంది, బుల్లిష్ ఉండొచ్చు మార్కెట్ అనేది. మీరు డిసైడ్ కాలేరు అసలు మార్కెట్ బుల్లిష్ ఉంటుందా బేరిష్ ఉంటుందా అని మీకు తెలియదు. బట్ నైట్ పూట అంటే మార్కెట్ క్లోజ్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ అయినాక ఈ మధ్యలో ఏమైతే జరుగుతుందో వాళ్ళు ప్రొఫెషనల్సే చేస్తారుగా, అంటే బిగ్ ప్లేయర్సే చేస్తారుగా, వాళ్ళకి తెలుసుగా ఏమవుతుందని, వాళ్ళకి తెలిసి చేస్తారు కదా. ఏం చేస్తారు, గ్యాప్ డౌన్ చేస్తారా గ్యాప్ అప్ చేస్తారా అనేది తెలియాలి. గ్యాప్ అప్ చేస్తే మన మైండ్ సెట్కి అర్థమైపోవాలా ఇది బుల్లిష్ అని అర్థం చేసుకోవాలి. కానీ ఎంత గ్యాప్ అప్, చిన్న గ్యాప్ అప్ ఉండాలా, మళ్ళీ కొంచెం దాహం తీర్చుకోవడానికి రిటైలర్లకి అవకాశం ఉండాలి. ఇది ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఇంత పెద్ద గ్యాప్ డౌన్ అయితే అవకాశం లేదనమాట. అవునా, చిన్న గ్యాప్ డౌన్ అనుకో, ఈడ ఇంత స్పేస్ ఉంటుంది కాబట్టి సెల్ చేస్తాం మళ్ళీ గ్యాప్ డౌన్ అయినాక. అవునా, అందుకే ఇంత పెద్ద గ్యాప్ డౌన్ అయినాక ఆల్మోస్ట్ డిమాండ్ జోన్ ఏది ఉంటే ఆ దాకా వచ్చేసింది దగ్గర. అప్పుడు ఇంకా కింద సెల్లింగ్ ప్రెషర్ అనేది కిందికి వెళ్ళి రాదు, మళ్ళీ పైకి పోవాలా. ఎప్పుడైతే సెల్లర్ సెల్ చేసేది ఎందుకంటే నీ దగ్గర ఒక 100 రూపాయలకి ఒకటి ఏదో కొనుక్కున్నావు, ఏదో ఒకటి లడ్డు, ఆ లడ్డు 100 రూపాయలకు కొన్నప్పుడు 100 రూపాయలకి అమ్ముతావా, లేదు దాని కాస్ట్ 200 అయిందంటే ఈజీగా తినకుండా అమ్మేస్తావానికి, అంటే దాని ప్రైస్ ఎక్కువైపోయింది. సో సెల్లర్ ఈయన్నే సెల్ చేయరు, మళ్ళీ పైకి పోతేనే సెల్లింగ్ వస్తుంది. ఓకేనా, మళ్ళీ అదే కొనేటోడు ఏం చేస్తాడు, ఎక్కువ ఉంటే కొంటాడా, కాదు కదా, తక్కువ ఉంటే. ఇప్పుడు ఈడికెళ్ళి ప్రైస్ ఈడికి కిందికి సడన్గా ఇంత ఫాలో అవ్వగానే అందరు అకౌంట్లు కానీ కొత్త బయ్యర్ కానీ ఎంటర్ అవ్వాలంటే ఈజీ ఎంటర్ అవుతాడు ఇక్కడ. ఓకేనా, ఒక ప్రైస్ యాక్షన్ చూసుకొని ఎంటర్ అవుతాడు మన లాంటి వాళ్ళు. సో ఇక్కడ బయ్యర్స్ ఎంటర్ అవుతారు, ఇక్కడనే సెల్లర్స్ ఎంటర్ అవుతారు, దాంట్లో మనం ఎట్లా క్యాచ్ చేసుకోవాలని చూసుకోవాలి. ఓకే, ఇది ఈడ క్లోజ్ అయిపోయింది, ఈడికెళ్ళి రిజెక్ట్ అయింది కదా, రిజెక్ట్ అయిపోయింది, ఇది ఈడికెళ్ళి రిజెక్ట్ అయిపోయింది. ఓకే, క్యాండిల్ హైలో అనేది మనం ఎట్లా క్యాప్చర్ చేయాలని ఒక ఐడెంటిఫై చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుండి డైరెక్ట్ ఈడ ఓపెన్ అయింది, అంటే ఈడ ఓపెన్ కాగానే ఇక్కడికెళ్ళి మీదికి ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మార్కెట్ బుల్లిష్ వేలో ఉంటుంది. ఎందుకంటే చిన్న గ్యాప్ అప్పే, పెద్ద గ్యాప్ అప్ అయితే అది వేరే కథ అవుతుంది, ఆపోజిట్లో అయిపోతుంటుంది మ్యాక్సిమం. ఒక ఆయన మన గ్రూప్లోనే ఒక అతను పెట్టిండు, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఫ్లాట్గా వీటి గురించి తప్ప ఏదో అని పెట్టిండు మెసేజ్. ఓకే, మెయిన్ ఇవే ఉంటాయని నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవే కరెక్ట్ నాకు. ఓకే, నేను ఏమైతే చేస్తున్నా అదే చెప్తున్నా ఇక్కడ. ఓకేనా, నేను ఎట్లా అర్థం చేసుకున్నా, నేను ఎట్లా ఆలోచిస్తున్నా అనేది. సో నాకు మాత్రము ఓకే, మన ఇది గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఇవేనా అని. మరి ఇదే కదా మన ఇండియన్ మార్కెట్లోనే ఉంటుంది గ్యాప్ అప్ గ్యాప్ డౌన్, వేరే మార్కెట్లో ఉండవు. సో ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇండియన్ మార్కెట్ తగ్గట్టే ఆలోచించాలి మనం. నువ్వు ఏదో ఒకటి దాంట్లో చేసి ఏదో బినోమోలు అవి ఇవి ఆన్లైన్లో అని చెప్పి అందులో ఆటలు ఆడుకున్నట్టు ఇంట్లో ఆటలు ఆడుకుంటే అది కూడా ఆడుకుంది అనుకో ఒక్కసారి, మళ్ళీసారి ఇంకో జోలికి రా మనం మార్కెట్ జోలికి, అట్లుంటుంది అనమాట. అందుకే ఏదైతే జరుగుతుందో అది కళ్ళ ముందు జరిగేది చూసి దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి తప్ప మనం ఊహించుకున్నది మాత్రం చేయకూడదు ఎప్పుడు. సరే, ఈడే ఓపెన్ అయినాక మనం ప్రైస్ యాక్షన్, వెయిట్ ఫర్ ప్రైస్ యాక్షన్ అంటుంటాం కదా, అది ఇదే అనమాట. ఇది ఇంత 2 బుల్లిష్ క్యాండిల్ పడ్డాక గ్యాప్ అప్ అయితే సెంటిమెంట్ అయితే మనకు బుల్లిష్గా ఉంటుంది. బట్ ఏం జరుగుతుందో చూద్దాం. పోయింది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇది డిమాండ్ జోన్ ఉందిగా, రెండోసారి కూడా రిజెక్ట్ అవుతుందో చూడాలా. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ ఈ డిమాండ్ జోన్ అనే విషయం మీకు నాకు తెలియదు అనుకుందాం. ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉంటారో వాడ లిమిట్ ఆర్డర్స్ అనేది పెట్టి కూర్చుంటారు అనమాట ఈడ. అవునా, ఈడ లిమిట్ ఆర్డర్స్ పెట్టి కూర్చుంటే లాస్ట్ మార్కెట్ అయిపోయే టైంలో కొంచెం వచ్చి రిజెక్ట్ అయిపోయిందా పైకి. ఓకే,
వీటికి డైరెక్ట్ గ్యాప్ అప్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుండి ఎవరైతే సెల్ చేస్తారో చేసిర్రు, రీటైలర్స్ కానీ ఇంకెవరు చేస్తారో కొంచెం తక్కువ క్వాంటిటీ ఉన్నవాళ్ళు, అంటే బిగ్గెస్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు చేసి మళ్ళీ కింద తీసుకోవాలని చూస్తారు సెల్లర్స్. కానీ ఈడ మనది డిమాండ్ జోన్ కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏవైతే ఆర్డర్స్ ఉంటాయో అవి టకా 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 ఎంట్రీ అయి తీసేసుకుంటారు అనమాట, లిమిట్ ఆర్డర్స్ పెట్టేసి. వెంటనే ప్రెషర్ వల్ల రిజెక్ట్ అవుతుంది కానీ దీని లోపల ఎప్పుడు రిజెక్ట్ అయితే వాళ్ళిద్దరు కొట్టుకొని సావని, ఎవరైతే బిగ్గెస్ట్ ప్లేయర్స్, చిన్న ప్లేయర్స్, పెద్ద ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అలా మధ్యలో మనం జొరుతాం అనమాట. మధ్యలో జొర్రి ఈడ మనకు ప్రైస్ యాక్షన్ చూసి ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, అయితే ఈడ మనం ఎంట్రీ తీసుకుంటామా? కన్ఫర్మేషన్ ఎప్పుడంటే దీని లో ఏదైతే ఉంటుందో దాని లోపలికి వచ్చినాక మనకు కన్ఫర్మేషన్ అవుతుంది. ఇప్పుడు డార్క్ క్లౌడ్ ఉంటుంది ఒకటి, ఇది బుల్లిష్ క్యాండిల్, ఇది మీద ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి ఎప్పుడైతే ఈ నిన్నటి బుల్లిష్ క్యాండిల్ లో క్రాస్ అవుతుందో ఎంట్రీ తీసుకుంటాం కదా డార్క్ క్లౌడ్ దానికి. ఇక్కడ కూడా అంతే, దీని కిందికి ఎప్పుడైతే పోతుందో పోనీ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ అనమాట, తీసుకుంటామా, హోల్డ్ చేస్తాం. ఇది ఫస్ట్ అయిపోయింది. సెకండ్ టార్గెట్ మళ్ళీ ఇది, థర్డ్ టార్గెట్ మళ్ళీ ఇది వచ్చింది ఆ లెవెల్కి. అది క్యాండిల్ బై క్యాండిల్ చేసుకుంటూ పోతే చార్ట్ మొత్తం చేసుకోవచ్చు. చార్ట్ అంటే ఏదో దూరం చిన్న చార్ట్ చేసేసి 10 క్యాండిల్ మీదకి పోతే అప్ సైడ్ స్వింగ్, 10 క్యాండిల్ కిందికి పోతే డౌన్ సైడ్ స్వింగ్, గివే వింటారు ఎక్కడ చూసినా. కానీ మీరు డీప్కి వెళ్ళండి, తవ్వండి, ఎంత తవ్వుతే అంత మంచిది. పుక్కట్లోనే ఉంటాయి అన్నీ, మీరు ఏడా పైసలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది వచ్చింది టార్గెట్, ఫైన్. ఈ 2 క్యాండిల్ల మీద ఇప్పుడు ఒక సింపుల్గా మీకు ఒక కథ చెప్పిన, ఆ కథ అనేది ఎట్లుంది ఏం లేదనేది కూడా మీరు కూడా దాని గురించి చెప్పండి. నాకు కూడా ఏమన్నా అంటే నేనేం చెప్తున్నా లేదో అసలు మీకు అర్థమైందా లేదా, అర్థమయ్యే వేలో చెప్తున్నా లేదా అని కూడా క్లారిటీ రావాలి నాకు. నెక్స్ట్ వీడియో చేయాలంటే కదా ఆ క్లారిటీ రావాలి కదా నాకు. ఎందుకంటే నేను ఒర్రేది ఉంటా, కానీ మీకు అర్థం అవ్వడం నా టార్గెట్, మీకు అర్థం అవ్వాలి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను డైరెక్ట్ కాంటెంట్ స్టార్ట్ చేసిస్తాను. ఎక్కడైనా అది కొట్టు ఇది కొట్టు అని మొత్తుకొని నేను సరేనా. ఇది మీరు అర్థం చేసుకోవాలి, అది మీరు అర్థం చేసుకుంటేనే మంచిది. నా ప్రయత్నం అయితే ఇదే. నాకు టైం ఉండట్లేదని వీడియోలు చేయట్లేదు, కానీ తగులుతుంటుంది నేను డైరెక్ట్గా లేకుంటే. సో ఈ సడన్గా ఒక్కసారి ఈ చెత్త అంతా చూడండి ఏముంది, అంతా ఎట్లలే పిక్చర్ లెక్క కనబడుతుంది ఇవన్నీ చూస్తుంటే. సరే, అయితే అర్థమైంది కదా ఇవి. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ గురించి మాట్లాడతాను నేను. జస్ట్ అండర్స్టాండింగ్ అనేది ఎంత డెప్త్ ఉంటుంది అనేది చెప్పిన. ఇంకా నెక్స్ట్ నుండి రేపటి నుండి ఎలా అనలైజ్ చేయాలా అనేది నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తా అంటే, మనము అసలు మంత్ స్టార్ట్ అవుతుంది కదా, మంత్లీ క్యాండిల్ స్టార్ట్ అవుతుంది. మంత్లీ క్యాండిల్ స్టార్ట్ అయినాక ఆ మంత్ అంతా ఏం చేయాలనేది చెప్తాను నేను. అసలు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా చేయాలనేది. నిజంగా ఈ సిరీస్ చూస్తే మీకే కొంచెం ధైర్యం వస్తుంది. ఎందుకంటే నేను మొదట్లో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ పోతే నాకు ఈ టార్గెట్లు ఇవన్నీ ఐడెంటిఫై చేసుకొని ఇవన్నీ చూసుకొని ఇవి మనకు చెప్పేటోళ్ళు అంతా ఎందుకు అబద్ధం చెప్తున్నారో అర్థం కాదు. ఎందుకంటే నేను మోసపోతానే కదా ఇంకొకరికి ప్రాఫిట్ వస్తుంది, అవునా కదా. మోసపోవడం కాదు కానీ నేను లాస్ అయితే ఇంకొకరికి వస్తుంది కదా ప్రాఫిట్. అందుకే ఒకసారి ఒక మాటలు వినకుండా నాదేదో నేను చేసుకుందాం తీ అని మొదలుపెట్టిన. ఇదే నా కాన్సెప్ట్. నేను ఏదైనా సరే నేను 10 రకాలుగా చేసేదాకా ఇనే రకం కాదు. ఎందుకంటే నా మైండ్ సెట్ ఎట్లుంటే మీకు తెలుసు. నేను ఏదో ఆర్ట్, నా బొమ్మలు చేసుకుంటా, నేను పెయింటింగ్స్ చేసుకుంటా అనే విషయం కూడా మీకు కూడా తెలుసు. సో ఆ వేళ ఆలోచించిన అనమాట. ఓకే, ఇది కూడా ఇష్టమే, కానీ గెలుకుతే ఎట్టుంటుందని గెలుకుతున్నా అంతే. పోతా, ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వెళ్తాం. దీంట్లో కూడా ఒక టార్గెట్ పెట్టుకునే వెళ్తాం కదా. మామూలుగా ఏమంటారు, ఏదో గాలికి చేయకుండా సంథింగ్ డిఫరెంట్గా డెప్త్కి వెళ్తాం. చూద్దాం ఎంతవరకు, ఎంత తెలివైన వాళ్ళు ఉన్నారో చూసుకుందాం ఇంట్లో కూడా అని. చూస్తే అసలైన గేమ్ ఏంటంటే, ఎప్పుడైనా సింహం టార్గెట్ జింకని పట్టి వేటాడడం. అవకాశం వస్తే జింక సింహాన్ని వేటాడుతుందా? ఇక్కడ అవకాశమే లేదు జింకకి. జింక పని ఏంది, మా అంటే తప్పించుకొని పోవడం, అంతకుమించి ఏం చేయలేదు. ఈ జింకలే రిటైలర్స్ అనమాట. మ్యాక్సిమం ఇవాళ తప్పించుకుంటాం, రేపు తప్పించుకుంటాం, ఎల్లుండి తప్పించుకుంటాం, లాస్. అంటే ఎట్టు తిరిగి ఉన్న అవకాశాలన్నీ పోయినాయి అనమాట. అందుకే మీరు ఏం చేస్తారంటే, సింహం ఏడమంటది, సింహం ఏడ తింటుంది, సింహం ఏడ తాగుతుంది, వీటిని చూసుకొని ఎక్కడ సేఫెస్ట్ ప్లేసో అక్కడ మన ఆటలు నడుస్తాయి, అవునా. అది వెతుక్కోవాలి, అంతకుమించి ఏం చేయలేం. ఎప్పుడు మనము రేపు సింహం అయ్యేంత వరకు ఇదే చేయాలి, అర్థమైందిగా. దీనికి ఇంత దారుణమైన పొజిషన్లు ఉంటారనమాట రిటైలర్స్. అందుకే చూడండి 90% అంటారు కానీ 98% వరకు మీకు లాసెసే ఉంటాయి అందరికీ. ప్రాఫిట్లో రావాలంటే ఎన్నో స్కెచ్లు వేసి పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకుంటే కానీ ఆ రోజుకి రాదు. అదొక పెద్ద తపస్సు చేసినట్టు చేస్తే మాత్రం అవుతుంది. గాలికి వచ్చేసి అది బెట్టింగ్ దుకాణాలు ఉంటాయి కదా, అప్ అండ్ డౌన్, పియా సియా, ఇది ఒకటి అయిపోయింది. నాకు చాలా అస్సలు నచ్చిన వర్డ్ ఇదే. గ్రూప్లలో అడుగుతుంటారు, పియా సియా బ్రో, మార్కెట్ అప్ సైడ్ పోవచ్చు మార్కెట్ అన్నాం అనుకో, ఎటు పోతే మాకెందుకు, పియా సియా అది చెప్పు ఫస్ట్. ఇట్లనే ఉంటుంది కథ.
ఇది నాకు అస్సలు నచ్చదు నిజంగా అంటున్నా. అది ఎంత అంటే జూదం ఆడుతుంటారు కదా, అట్లా చేస్తుంటారు. ఈ స్టాక్ మార్కెట్ అంటే మొత్తం ప్రపంచంలో వీటి మీదే నడుస్తుంది. ఇక్కడ వచ్చి పిఆర్సీఏ అంటే నాకు తెలుగు వాళ్ళు ఇజ్జత్ తీసేస్తారు. నాకు అది నచ్చదు, కొంచెం మానుకోండి. అది పిఆర్సీఏ కాదు, ఫస్ట్ పి ఎందుకు కొంటారు, సి ఎందుకు కొంటారో తెలుసుకుంటే ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే మీకు అది తెలుస్తుందిగా. సార్ అప్ సైడ్ పోతుంది మూమెంట్, డౌన్ సైడ్ పోతుంది, మీ వ్యూ ఏందో అని అడిగితే అప్పుడు ఆన్సర్ చెప్తాను నేను. పిఆర్సీఏ అని అడిగితే ఎంత ఘోరంగా ఉంటుంది తెలుసా, అది బెట్టింగ్ చేసినట్టు ఉండదా. కొంచెం అవి మానుకోండి, చాలామంది అడుగుతుంటారు కానీ నేను అప్పటికి చెప్పిన. సర్లే ఇక నేను ఎంత చెప్పినా కూడా చెప్పడం తప్ప ఏం చేస్తా కానీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. ఇది జనరల్గా మీకు అర్థమైంది కదా, ఈ క్యాండిల్ ఎట్లయింది, ఈ క్యాండిల్ ఎట్లయింది. ఓకే, ఇదే చార్ట్ కదా, ఏ చార్ట్ అయినా, ఎన్ని చార్ట్ నిఫ్టీ 50లో అన్ని చార్ట్లలో గెలుపుతాయి. ఇవి చేయగలుగుతాను నేను, మ్యాక్సిమం చేయగలుగుతా. కానీ అన్ని సక్సెస్ అయితే అని కాదు. ఓకే, కొన్ని రాకపోవచ్చు, దీన్నే మ్యానిపులేషన్ అంటారు. అంటే ఇది ఈడికి రావాలని మనం ప్లాన్ వేసుకుంటాం. ఏదైతే ప్లాన్ వేస్తుందో దాని ప్లాన్ కు చెడగొట్టడానికి 100 కోట్లు పెట్టి అటు ఇటు చేస్తూనే ఉంటాడు చాలామంది. ఓకే, అదే దానికి కూడా తప్పించుకునే రకంగా తయారవ్వాలి మనం. ఓకే నేను కొంచెం చెప్పడానికి రాకపోయినప్పటికీ కూడా ఏదో చెప్తున్నా, మళ్ళీ కూడా ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. కొంచెం మీరు కూడా దిగండి. కొంచెం నేను ఎంత ఒక 10 మెట్లు దిగేసి వస్తున్నా కిందికి, మీరు కూడా ఒక మెట్టు దిగి ఆలోచించండి కొంచెం. ఓకే, డౌట్స్ ఉంటే అడగండి అండ్ ఏమున్నా అడగండి, ప్రాబ్లం లేదు. కానీ ఈ సిరీస్లో మాత్రం ఏది ఎక్కడ దొరకదు, ఊహించరు కూడా. మీరు ఊహకు కూడా అందని విషయాలే ఉంటాయి ఇలా. ఓకే, ఉంటాయని చెప్పి ఏది పడితే అది కొంచెం అడ్డమైన చెప్పుడు కాదు. నేనేదైతే అబ్జర్వేషన్ చేసిండో, నేనేమైతే షేర్ చేసుకోవాలనుకున్నా చూపిస్తా. అది చూసినాక ఏం లేదు. ఇప్పుడు చార్ట్లు ఏమైనా ఉందా, ఇగో అందరు చూసేది ఎట్లుంటుందంటే ఆ మార్కెట్ కంప్లీట్ అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్లో ఉంటుంది, డౌన్ ట్రెండ్ ఉంటుంది. నేను అట్లా చూడండి. ఇది 5 మినిట్స్ చాట, ఒక్క నిమిషం. ఇగో మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది, ఇదే చూస్తారు. కానీ నేను దీన్ని ఎట్లా చూస్తా అంటే ఈ క్యాండిల్ని చూస్తా. ఈ 2 క్యాండిల్ చూసి, ఈ క్యాండిల్ గురించి మీకు మొన్ననే చెప్పిన ఏమని, ఒక్కసారి దీన్ని హై లోపలికి వస్తే, ఎందుకంటే ఇదొకటి రిజెక్ట్ అయింది. సెల్లర్స్ వచ్చారు కానీ రిజెక్ట్ చేశారు, సెల్లర్ వచ్చి రిజెక్ట్ చేశారు. 2 సార్లు రిజెక్ట్ అయిన సెల్లర్స్ మూడోసారి మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ వీడియోలు చెప్పిన ఆల్రెడీ, మూడోసారి బ్రేక్ అవుతుంది, వీక్ అయిపోతుంది అని చెప్పి. ఎప్పుడైతే దీనిపైన క్లోజ్ అయ్యి పైకి పోతే బయింగే. ఆ రోజు చార్ట్ చూసుకోండి, ఆ రోజు ఆర్కే వీడియోలు కూడా చెప్పిన. దీని పైకి పోతే బయింగే ఉంటుంది. గ్యాప్ డౌన్ కానీ లేకపోతే ఫ్లాట్ ఓపెన్ దీని లోపలికి వచ్చిందంటే మన వ్యూ ఏంది, దీని లోపలికి వచ్చేదాకా వెయిట్ చేయండి. నేను ఇంట్లో ట్రేడ్ చేయను, మీరు చేసుకోండి అని చెప్పిన. దీని లోపలికి ఒకసారి వస్తే మన టార్గెట్ మళ్ళీ డిమాండ్ జోన్ ఎక్కడైతుందో అది. బట్ ఇక్కడ ఏంటంటే ఇదిగా క్లోజ్, అవునా, ఈ క్లోజ్ నుండి డైరెక్ట్ గ్యాప్ అప్ ఇదిగా. సో ఈ గ్యాప్లో కూడా బయింగే అని అర్థం కదా, అంటే ఇక్కడ నుండి ఇక్కడ పోతే బయింగే కదా అర్థం. సో అందుకే ఇది అవుతుంది యాక్చువల్ డిమాండ్. బట్ నేను ఇదే చెప్పిన మీకు, సేఫ్ గేమ్ అనేది ఇది. ఈ గ్యాప్ ఫిల్ అవుతుందా లేదా అని మనకు అనవసరం. ఫిల్ అవుతుంది ఎప్పుడు, ఇది కూడా దాటి వచ్చినాక అప్పుడు తర్వాత ఎక్స్ట్రా కావాలంటే బోనస్, అది బోనస్గా ఆలోచించవచ్చు. మొత్తం మనం కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు. మనం చేసేది బిజినెస్ అంటే బిజినెస్ లానే చేయాలి. ఓకే, సరే. తర్వాత ఇటు బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. సో బయ్యర్స్ ఎంటర్. ఇప్పుడైనా చూడు, ఎర్ర క్యాండిల్ కర్ర క్యాండిల్ అని మాట్లాడకూరి, అది గలీజ్ ఉంటుంది. ఎక్కడైతే బయ్యర్స్ సెల్లర్స్ అనేది ప్రొఫెషనల్గా ఉంటుంది, అట్లా మాట్లాడరు. అయితే బయ్యర్స్ ఎంట్రీ, బయ్యర్స్ ఎగ్జిట్ ఏడయ్యారు, బయ్యర్స్ ఈడ ఒకడు కూర్చొని ఈడ పోతుండు వస్తుండు అన్నట్టే మాట్లాడండి. ఇది మనుషుల లెక్క కనబడాలి మీకు. ఓకే, ఈడ బయ్యర్ కూర్చుండు, సెల్లర్ కూర్చుండు అన్నట్టు కనబడాలి. అంటే క్యాండిల్లు అట్లా ఇట్లా అని క్యాండిల్ల మీద కూడా కొంచెం అడ్వాన్స్ వెళ్ళండి. ఓకే, అంటే ఆలోచన కూడా అడ్వాన్స్గానే ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను. ఫైన్ ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.